దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. పరలోకమందుడు పితైన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, క్రీస్తుని యొక్క మాత, దేవవర ప్రసాదము యొక్క మాత, మహాపరిశుద్ధ మాత, మహావిరక్తిగా ఉండేడు మాత, నిర్మలమైన మాత, కన్యత్వము చెడని మాత, స్నేహమునకు తగిన మాత, మహాస్తుతికి పాత్రమైన మాత, మంచి ఆలోచన యొక్క మాత, సృష్టికర్త యొక్క మాత, రక్షకుని మాత, మహావివేకము గల కన్యక, మహాపూజ్యమైన కన్యక, స్తుతింపబడ యోగ్యమైన కన్యక, శక్తి గల కన్యక, దయగల కన్యక, విశ్వాసము గల కన్యక, ధర్మము యొక్క అద్దమా, జ్ఞానము యొక్క ఆలయమా, మా సంతోషము యొక్క కారణమా, జ్ఞాన పాత్రమా, మహిమకు తగిన పాత్రమా, అత్యంత భక్తి యొక్క పాత్రమా, దేవరహస్యము గల రోజా పుష్పమా, దావీదుని యొక్క గోపురమా, దంతమయమైన గోపురమా, స్వర్ణమయమైన ఆలయమా, వాగ్దత్తము యొక్క మందస్సమా, మోక్షము యొక్క వాకిలి, ఉదయకార నక్షత్రమా, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, పాపాత్ములకు శరణమా, కష్టపడు వాళ్లకు ఆదరువా, క్రైస్తవుల యొక్క సహాయమా, సన్మనస్కుల యొక్క రాజ్ఞి, పితరుల యొక్క రాజ్ఞి, ప్రవక్తల యొక్క రాజ్ఞి, అపోస్తుల యొక్క రాజ్ఞి, వేద సాక్షుల యొక్క రాజ్ఞి, స్తుతియుల యొక్క రాజ్ఞి, కన్యకల యొక్క రాజ్ఞి, సకల పునీతుల యొక్క రాజ్ఞి, జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, పరిశుద్ధ జపమాల రాజ్ఞి, సమాధానం యొక్క రాజ్ఞి, కుటుంబముల యొక్క రాజ్ఞి, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, యేసుక్రీస్తుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగునట్లు ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ సేవకింద నిలిచిండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాలప్రమాణమందు నిజమైన మనుషులమై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఉపదేశులారా, ఒక్క నిమిషం పాటు మరి తలని తలంచి మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుందాం. అందరూ మౌనంగా ఉండి, అదేవిధంగా ఎవరైతే మనం ప్రార్థన చేయమన్నారో అందరు చేతులు జోడించి భక్తితోటి ఆ మరియతల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ జూబిలీ సంవత్సరం మన కుటుంబాలను దీవించమని, మన సంఘాలను దీవించమని, మన విజయవాడ మెత్రాసనాన్ని దీవించమని, మన బిషప్ గారిని దీవించమని, గురు అందరిని కూడా దీవించమని జూబిలీ సంవత్సరం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ మనలన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.